హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రోషిని కిచెన్ ఫ్రెండ్స్. ఈరోజు నేను చికెన్ సూప్ ఎలా తయారు చేసుకోవాలి వీడియోలో చూపిస్తానండి. ఈ వర్షాకాలంలో ఈ విధంగా సూప్ తయారు చేసుకొని తాగండి, చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. మరి దీని తయారీ విధానం చూద్దాం. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక అర స్పూన్ దాకా బటర్ వేసుకోండి, ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి, ఒక 2 స్పూన్ల దాకా సన్నంగా కట్ చేసి పెట్టిన క్యారెట్ ముక్కలు, ఒక స్పూన్ క్యాప్సికమ్ ముక్కలు, అలాగే ఒక కప్పు చికెన్ వేసుకోవాలి. ఇక్కడ నేను బోన్తో తీసుకుంటున్నాను. బోన్ వద్దు అంటే బోన్లెస్ చికెన్ అయినా తీసుకోవచ్చు. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసి ఇవి బాగా ఫ్రై చేసుకోవాలండి. అంటే దాదాపు ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకుంటే పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 2 కప్పుల దాకా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత ఒక స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి. అలాగే ఒక అర స్పూన్ కార్న్ఫ్లోర్ నీటిలో ఈ విధంగా కలిపేసుకోండి. లేకపోతే వేరే ఒక బౌల్లోని కొంచెం నీళ్ళు వేసి అయినా కలుపుకోవచ్చు, లేకపోతే ఈ విధంగా డైరెక్ట్గా అయినా కలుపుకోవచ్చు. అలాగే ఒక అర స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలండి. మీకు స్పైసీగా కావాలంటే చిల్లీ ఫ్లేక్స్, పెప్పర్ కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు చిక్కపడేంత వరకు ఉడికించుకోవాలి. సో చూసారా, ఈ విధంగా దాదాపు ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకుంటే చికెన్ సూప్ అనేది రెడీ అయిపోతుందండి. ఈ విధంగా ఉండాలి, మరి దగ్గరగా చేయకండి. ఈ విధంగా సూపీగా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు మనము సర్వ్ చేసేసుకుందామండి. అంతేనండి, చాలా సింపుల్, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ వర్షాకాలంలో ఇలాంటి సూప్లు తయారు చేసుకోండి ఫ్రెండ్స్. సో క్యారెట్ వేసి చేసాం కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.